गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన కృష్ణ పరమాత్మ భూలోకంలో అవతారం చేసి భూభార నివృత్తి కోసమే కదా అవతారం చేశారు. భూమిదేవి భారం భరించలేక వెళ్ళి భగవంతుని దగ్గర శరణాగతి చేసింది. అందరు అసురుల్ని సంహారం చేసి భూభార నివృత్తి చేస్తాను అంటూ భగవంతుడు అవతారం చేసి ఇలాగా అందరు అసత్తులను, అందరి రాక్షసులను, అసురులను అందరూ సంహరించుకుంటూ భగవంతుడు వస్తున్నారు. ఇప్పుడు ఈ జయ విజయుల్లో ఒకడున్నారు కదా, జయ విజయులే 3 అసుర యోనిలో పుట్టాలి అంటూ శాపం వచ్చింది కదా. అలాగా ఇప్పుడు కృష్ణావతార కాలంలో శిశుపాలుడు దంతవక్త్రుడిగా పుట్టారు. అదే జయ విజయులు. శిశుపాలుడి యొక్క వధమైంది. ఇప్పుడు శిశుపాలుడి యొక్క వధమైన తర్వాత శిశుపాలుడి యొక్క స్నేహితుడైన దంతవక్తుడు జయ విజయుల్లో ఒకడు యొక్క అవతారం. ఆ దంతవక్తుడు పైన కృష్ణుడితో యుద్ధం చేసేదానికి వచ్చారంట. ఎందుకు వచ్చాడంటే కృష్ణుడితో మాట్లాడేటప్పుడు ఇలా ద్వారకకు వచ్చాడు. వెంటనే కృష్ణుడిని యుద్ధానికి పిలిచాడు. ఇప్పుడు సైన్యంతో రాకుండా తాను ఏకాకిగానే ఒక్క గదతో యుద్ధం చేసేదానికి వచ్చాడంట ఈ దంతవక్తుడు. వచ్చి కృష్ణుడిని ఇలా పిలిచిన వెంటనే కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడంట యుద్ధం చేసేదానికి. అలాగంటే భగవంతుడు ఎలా ఉన్నాడని చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఈరోజు యుద్ధం కాదు, రేపురా, ఈరోజు నేను కొంచెం నిద్రపోవాలి, కొంచెం శరీరంలో శక్తిని పెంచుకోవాలంతా అలా అంతా చేయలేదంతా. ఎప్పుడు కృష్ణుడు సిద్ధంగా ఉన్నారంట ఈ భూభార నివృత్తి కోసం, ఈ రాక్షసుల్ని, అసురుల్ని సంహారం చేసేదానికి, చెడ్డవారిని సంహారం చేసేదానికి. అలా దంతవక్తుడు వచ్చి పిలిచిన వెంటనే భగవంతుడు కూడా ఒక గదని తీసుకొని యుద్ధానికి వచ్చారు. ఇలా వచ్చిన వెంటనే దంతవక్తుడు పిలిచిన వెంటనే వచ్చినావే, చాలా సంతోషం. నువ్వు ఎవరో కాదు, నా యొక్క మామ కొడుకువే. అయినా కానీ నీతో స్నేహంగా ఉండను, ఎందుకంటే నా స్నేహితులందరినీ నువ్వు సంహరించినావు కాబట్టి నిన్ను సంహరించి నా స్నేహితులందరికీ ఆత్మశాంతి కలిగిస్తాను అంటూ ఇలా ప్రతిజ్ఞ చేసి వీలైతే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ ఇలా యుద్ధానికి పిలిచారు కృష్ణుణ్ణి దంతవక్తుడు. ఇక్కడ ఏమిటంటే పెద్ద పెద్ద యుద్ధాలంతా జరగలేదంట. దంతవక్తుడు వచ్చాడు, కోపంతో తన దగ్గర ఉండే ఒక పెద్ద గదను తీసుకొని కృష్ణుణ్ణి కొట్టేదానికి వచ్చాడు. కృష్ణుని కొట్టేశాడు. ఆ దెబ్బ అనేది బాగా గట్టిగా పడ్డా కానీ 1 ఇంచు కూడా కృష్ణుడు స్పందించలేదు, కదలలేదు. అక్కడే ఉన్నారు ప్రభువులు. తర్వాత తన గద కౌమోదకిని తీసుకొని వెళ్ళి ఆ దంతవక్తుడిని తలపైన ఒక కుట్టు కొట్టారు. కొట్టిన వెంటనే ఏమైందంటే ఇక్కడ పెద్ద యుద్ధాలు ఏమీ జరగలేదు. ఒక్క దెబ్బతో ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తం కక్కుకొని ఆ దంతవక్తుడు కాలమయ్యాడు. ఇప్పుడు దంతవక్తుడి యొక్క సంహారం కూడా అయిపోయింది. అలా దంతవక్తుడు సంహారం అయిన తర్వాత ఆ దంతవక్తుడి నుంచి ఒక జ్యోతిస్సు శరీరం నుంచి బయలుదేరి కృష్ణుడితో ఇలా ఐక్యమయ్యింది. ఎలాగైతే శిశుపాలుడి యొక్క శరీరంలో నుంచి వచ్చిందో అలాగనే వచ్చిందంట. వీళ్ళిద్దరూ జయ విజయులు కాబట్టి వీళ్ళ యొక్క లెక్క కూడా ఇప్పుడు భగవంతుడు తీర్చేశారు. దీని తర్వాత ఈ దంతవక్తుడి యొక్క తమ్ముడు, సహోదరుడు విదూరథుడు అనే ఒకడున్నాడు. అతడేం చేశాడంటే అతడు కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడంట. కృష్ణునికి యుద్ధానికి వచ్చిన వెంటనే ఇప్పుడు తన చేతిలో కత్తిని తీసుకొని ఖడ్గ యుద్ధం చేసేదానికి వచ్చాడు. కృష్ణుడికి అన్ని యుద్ధాలు చేసేదానికి తెలుసు. గదా యుద్ధం తెలుసు, ముష్టి యుద్ధం తెలుసు, బాణ యుద్ధం తెలుసు, ఖడ్గ యుద్ధం తెలుసు, అన్ని యుద్ధములు తెలుసు కృష్ణుడికి. ఇప్పుడు ఖడ్గంతో అపారంగా యుద్ధం చేసి అలాగనే అనాయాసంగా వాడి యొక్క కుండలం, తల అన్ని నరికి ఇలా విదూరథుని యొక్క లెక్కను తీర్చేశారు భగవంతుడు. ఇప్పుడు భగవంతునికే సంతోషంగా ఉందంట. భూభార నివృత్తి కోసం మనం వచ్చి ఇలా అవతారం చేసినాము, ఇంతమంది అసత్తులు, చెడ్డవారందరినీ సంహరించి భూభార నివృత్తి చేసినాము. ఇప్పుడు దాదాపు అందరినీ సంహరించేశారు ప్రభువులు. అందుకోసం సంతోషంగా తాను ద్వారకకు వచ్చేటప్పుడు రాజ ఋషులు, దేవ ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ నిలుకొని జయా విజయభవ, జయా విజయభవ అంటూ వైకుంఠవాసి కదా, వైకుంఠవాసి కృష్ణావతారం చేసి భూభార నివృత్తి చేశారే అంటూ సంతోషంగా భగవంతుణ్ణి పొగిడారు. అంతేకాకుండా ద్వారకా వాసులందరూ ద్వారకనంతా అలంకరించి పూర్ణకుంభంలాగా ఇచ్చి కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్నారంట. కృష్ణుడి పైన అంత ఆశ. ఎందుకంటే కృష్ణుడి పైన వాళ్ళకి ఆశ, వాళ్ళకి కృష్ణుడి పైన ఆశ పరస్పరం ఉంది. కృష్ణుడు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, వాళ్ళ కోసమే కదా ఈ చెడ్డవారినందరినీ నగరానికి లోపలికి రాకుండా బయటనే నిలబట్టి అందరినీ సంహరిస్తున్నాడు కృష్ణుడు.
ఇప్పుడు కృష్ణుడు వచ్చిన వెంటనే మా కోసం ఇంత కష్టపడుతున్నారే, కరుణామూర్తి అయిన మీకు మేమేం చేయగలము అంటూ జయా విజయభవ అంటూ ఈ పుష్పాంజలి చేసి భగవంతుణ్ణి ఇలా సంతోషంగా ద్వారకకు ఆహ్వానించారు. ద్వారకా వాసులందరూ భగవంతుల తర్వాత ద్వారకలో ఉన్నారు సంతోషంగా అని చెప్పి బ్రహ్మనిష్ఠులు ఈ కథను చెప్పి పూర్తి చేసి తర్వాత ఇంకా కొన్ని చరిత్రములు చెప్పేదానికి ప్రారంభించారు. ఇక్కడ పైన ఆ ఇంద్రప్రస్థం నుంచి జీవితమాడి ధర్మపుత్రులు కూడా వనవాసం వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత మహాభారత యుద్ధం అనేది ప్రకటనమైంది. మహాభారత యుద్ధంలో కృష్ణుడు పాండవ పక్షంతో ఉంటాను, సైన్యాన్ని దుర్యోధనునికి ఇస్తాను అంటూ ఇలాగా అంతా నిశ్చయించుకున్న తర్వాత బలరామస్వామికి ఈ యుద్ధంలో కలుసుకోవాలని లేదు. ఈ యుద్ధంలో ఉండేవారు అందరూ తన యొక్క బంధువులే. ఎవరు పక్క ఉన్నా కానీ వాళ్ళతో ఉండి యుద్ధం చేసి ఇంకొకరిని హింసించలేను అంటూ తాను ఈ యుద్ధంలో కలుసుకోను అంటూ బలరామస్వామి తన యొక్క ఆయుధములన్నీ అక్కడ పెట్టేసి తీర్థయాత్రకు బయలుదేరుతాము అంటూ అక్కడి నుంచి తీర్థయాత్రకు బయలుదేరారు బలరామస్వామి. నేరుగా ప్రభాస క్షేత్రం అనే ప్రభాస తీర్థం అనే ఆ తీర్థానికి వచ్చి ఆ సముద్ర ఒడ్డున ప్రభాస తీర్థం అంటే ఏమిటంటే ఇప్పుడు సోమనాథ్ అనే పరమేశ్వరుడు యొక్క గుడి గుజరాత్లో ఉంది కదా, ఆ చోటు ఆ ప్రదేశంలో ఉండే ఆ తీర్థానికి ప్రభాస తీర్థం అని పేరు. అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ఆ చోట్ల ప్రభాస తీర్థానికి వచ్చి స్నానం చేసి యథేష్టంగా దానాలు అవి ఇచ్చి పితృఆరాధనం దేవతారాధనం అంతా చేసి అక్కడి నుంచి ఇలాగ బయలుదేరుతున్నారు. అన్ని చోట్ల స్నానాలు చేయాలి అంటూ అక్కడి నుంచి బిందు సరస్సుకు వచ్చి అక్కడ స్నానం చేసి గంగా యమున వీటిలన్నింటిలో స్నానం చేసి దాని యొక్క ఉపనదుల్లో కూడా స్నానం చేసుకొని నేరుగా నైమిషారణ్యానికి వచ్చారు బలరామస్వామి. అలా బలరామస్వామి నైమిషారణ్యానికి వస్తున్నారు అని తెలుసుకొని శౌనకాది మగఋషులు ఇప్పుడు భాగవత ప్రారంభంలోనే మనం చూసినామంటే నైమిషారణ్యంలో సూత పురాణికులు ఈ శ్రీమద్ భాగవతాన్ని శౌనకాది మగఋషులకి చెప్పారనే కథ ప్రారంభిస్తుంది. అది సత్రయాగంలో చెప్పారు అంటూ ఈ సత్రయాగం అనేది 1000 సంవత్సరములు సాధ్యం ఉండే యాగం అని మనం మొదట విన్నాము వీటన్నిటిని. ఇలాగ ఈ యాగం అనేది బలరామస్వామి కృష్ణుడు ఉండేటప్పుడే ప్రారంభించేసినారు శౌనకాది మగఋషులు. ఆ శౌనకాది మగఋషులు బలరామస్వామిని చూసి సంతోషపడి స్వాగతం పలికి పూర్ణ కుంభమంతా ఇచ్చి మీరు వచ్చింది పరమభాగ్యం, సాక్షాత్ వైకుంఠవాసి భగవద్ అవతారమైన మీరు వచ్చింది చాలా సంతోషం అంటూ బలరామస్వామిని ఎక్కడైతే యాగం జరుగుతుందో ఆహ్వానం పలుకుతూ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఏమి జరిగిందంటే అక్కడ యాగశాలలో ఒక అద్భుతమైన ఒక పీఠము, ఆ పీఠం పైన వ్యాసదేవుల యొక్క శిష్యులు రోమహర్షణులు కూర్చొనున్నారు. ఆయనకు వేదాధ్యయనం అంతా లేదు, కానీ శాస్త్రములు శాస్త్ర సారములు అన్నీ వ్యాసదేవుల యొక్క అనుగ్రహం వల్ల తెలుసు. బాగా కథలు కూడా చెప్తారు పౌరాణికులు. ఇలాగ ఒక ఆసనంపై కూర్చొని ఉండేటప్పుడు బలరామస్వామికి అతన్ని చూసిన వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇది వేదోక్తమైన ధర్మములు, వేదం ఉండేదే, వేదం ఎక్కడ ఉందో వేదమే గొప్ప. ఇప్పుడు మనము ఇక్కడ బ్రాహ్మణ ధర్మం క్షత్రియ ధర్మం వీటన్నింటినీ చూసినామంటే బ్రాహ్మణుల్లో ఎవరైతే వేదాధ్యయనం చేశారో వారే పెద్దవారు. ఇప్పుడు 20 సంవత్సరాల్లో ఒక అబ్బాయి వేదాధ్యయనం పరిపూర్ణంగా చేసినారంటే 80 సంవత్సరాలు ఉండే ఒక అతను ఆ 20 సంవత్సరాలు వేదాధ్యయనం చేసిన అబ్బాయికి ధారాళంగా నమస్కారం చేయొచ్చు. ఇదే బ్రాహ్మణుల యొక్క ధర్మం. అందుచేత వేదం ఎక్కడ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు గొప్పవారు. వేదానికే ఇక్కడ గౌరవం. అలాగ వేదోక్త ధర్మమైన యాగములు జరుగుతూ ఉండేటప్పుడు ఇలాగా ఆసనంపై కూర్చొని ఇప్పుడు నేను ఒకడిని వస్తున్నాను, ఇప్పుడు నన్ను కూడా వచ్చి ఆహ్వానం పలకకుండా ఈ వేద బ్రాహ్మణులందరినీ ఇలాగా అలక్ష్యం చేసేలాగా ఆసనంలో కూర్చొని ఇలా చూస్తున్నారే ఎవరు ఇతను అంటూ కోపంతో ఆ రోమహర్షను చూసుకుని కోపం వచ్చేసింది. అంతేకాకుండా తనను వచ్చి ఆహ్వానం పలకకుండా ఇలా అహంభావంతో ఉంటున్నారు అంటూ కోపంతో తాను తప్పుగా అనుకొని బలరామస్వామి ఏమి చేశారంటే అక్కడ ఒక దర్భం ఉంది, ఆ దర్భమును తీసుకొని తన యొక్క కోపంతో అతని యొక్క శిరస్సును నరికేశారంట. ఆ ప్రభావం ఉంది ఆయనకు. ఇలాగ రోమహర్షుని సంహారం అయింది అని తెలిసిన వెంటనే అక్కడ శౌనకాది మహర్షులు అక్కడ వచ్చి స్వామి ఇలా చేసేసారే, మీరు చేసింది తప్పు అనేసినారంట. ఎందుకంటే మేము సత్రయాగం చేస్తున్నాము, ఆ రోమహర్షణులకి బాగా ఆయుస్సు తేజస్సు వీటన్నిటిని ఇచ్చి మీరు ఇక్కడుండి మాకు ప్రవచనములు చెప్పాలి, పౌరాణికులుగా ఉండాలి అంటూ మేమే ఈ ఉత్తమ స్థాయిలో కూర్చోబెట్టాము. ఇలా కూర్చోబెట్టిండేటప్పుడు మాకే తెలియకుండా ఇలాగ మీరు సంహరించింది చాలా తప్పు
అంటూ ఏ ధర్మాన్ని మీరు కాపాడాలని అవతారం చేసి ఆ ధర్మ సంరక్షణం కోసం ఇలా చేశాను అనుకుంటున్నారో మీరు అది కాకుండా అధర్మం చేశారు అంటూ శౌనకాది మహర్షులు ఇలా చెప్పేశారు. వెంటనే బలరామస్వామి అవును ఒప్పుకొని నేను పైన ఏమి చెయ్యాలి అంటూ వాళ్ళ దగ్గర అడిగిన వెంటనే వైకుంఠవాసి అయిన మీకు తెలియదా, మీరు మీ ప్రభావంతో వీటన్నింటిని సరిచేసి అయినా కానీ ఇతన్ని సంహరించినందువల్ల మీకు బ్రహ్మహత్య దోషం అనేది వచ్చింది, దీని గురించిన ప్రాయశ్చిత్తం మళ్ళీ తరువాత చెప్తాము అని చెప్పిన వెంటనే బలరామస్వామి ఇది విధి వైపత్యం, ఇలాగనే జరుగుతుంది. అక్కడ పక్కనే ఈ రోమహర్షణుడి యొక్క కుమారులు సూత పౌరాణికులు ఉన్నారంట. ఇది భగవంతుని యొక్క సంకల్పం వల్ల ఇలా జరిగింది. అందుచేత ఈ సూత పౌరాణికుల్ని ఇతనికి అన్నీ వచ్చేలాగా ఇతడు తన తండ్రిలాగానే అద్భుతంగా ప్రవచనం చేసేలాగా నేను అనుగ్రహించి ఇదే ఆసనంలో ఈ రౌమహర్షని అని చెప్పే ఈ సూత పౌరాణికుల్ని కూర్చోబెడతాను, ఈ సూత పౌరాణికులు మీకు పైన కథ చెప్తారు అంటూ ఆ రోమహర్షణుడి యొక్క పుత్రుడు ఆత్మావై పుత్రనామాసి అంటూ తండ్రి పుత్ర రూపంలో ఉండేందువల్ల ఆ సూత పౌరాణికులకి సకల అనుగ్రహము చేసి ఆ దివ్యమైన ఆసనంలో కూర్చోబెట్టి పైన కథ చెప్పేలాగా చేశారు బలరామస్వామి. ఇలాగైతే చేసిన తర్వాత శౌనకాది మహర్షులు సంతోషపడి స్వామి ఇంకా మీరు వచ్చి ప్రాయశ్చిత్తం అది చెయ్యాలి, దానికి ముందు ఇంకొక ఉపకారము చెయ్యాలి అని అడిగినారు. ఏమి ఉపకారం అడిగిన వెంటనే ఇల్వలుడు అనే ఒక రాక్షసుడు యొక్క పుత్రుడు బల్బలుడు అని పేరు, ఈ నైమిషారణ్యం పక్కనే ఉన్నాడు. యాగం జరిగేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి అమేధ్యం మాంసం రక్తం వీటన్నిటినీ యాగశాలలో తెచ్చివేసి దీన్ని అపవిత్రం చేసి యాగం పూర్తి చేయకుండా ఇలా మమ్మల్ని హింసిస్తున్నాడు, అతన్ని కూడా మీరు సంహరించాలి. దాని తర్వాత ఈ భారతదేశంలో ఉండే అన్ని పుణ్య నదుల్లోనూ వెళ్ళి సక్రమంగా స్నానం చేసి యథేష్టంగా దానాలు ఇచ్చేసి వచ్చినారంటే మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం దక్కుతుంది అంటూ ఇలా శౌనకాది మహర్షులు బలరామస్వామి దగ్గర చెప్పిన వెంటనే తప్పకుండా అలాగే చేస్తాను అంటూ బలరామస్వాములు కూడా అన్నారు. ఇక్కడ ఏమిటంటే సాక్షాత్ వైకుంఠవాసియే ఈ భూలోకంలో అవతారం చేసినా కానీ మనుష్యుడిగా పుట్టే ఏదైనా తప్పు ఉంటుంది, తప్పు చేసేదానికి అది అలా అయిపోతుంది. మనుష్యుడైతే అది తప్పు ఉంటుంది, వస్తుంది, హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది అనేది భగవంతుడికి కూడా అనివార్యంగా ఉంది. భగవద్ అవతారమైన బలరామస్వామినే ఇలా ఒక తప్పు చేసేలాగా అయింది. ఇది భగవంతుని యొక్క మాయ. అలాగే మేము తెలుసుకుంటామే కాబట్టి ఇది దేనికి జరిగింది, ఎందుకు జరిగింది అంటూ దీనికి పైన మనం దీన్ని తెలుసుకోలేము. ఇది అన్ని భగవంతుని యొక్క సంకల్పం వల్ల ఆ మాయతో జరుగుతుంది. బలరామస్వామి కూడా పైన తాను తీర్థయాత్రకు వెళ్ళి వీటన్ని ముగించుకొని వచ్చేది, తర్వాత ఈ బల్లుని సంహరించేది అంతా వచ్చే అధ్యాయంలో ఉంది. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ అష్టసప్తతితమోऽధ్యాయః శ్రీశుకోవాచ శిశుపాలస్య శాల్వస్య పౌండ్రకస్యాపి దుర్మతిః పరలోకగతానాంచ కుర్వన్ పారోక్ష్య సౌహృదం ఏకః పదాతిః సంక్రుద్ధః గదాపానిః ప్రకంపయన్ పద్భ్యామిమాం మహారాజ మహాసత్వో వ్యదృశ్యత తం తథా ఆయాంతమాలోక్య గదామాదాయ సత్వరః అవప్లుత్య రథాత్ కృష్ణః సింధుం వేలేవ ప్రత్యధాత్ గదాముద్యమ్య కారుషః ముకుందం ప్రాహ దుర్మదః దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టిపథం గతః త్వం మాతులేయో నః కృష్ణ మిత్రధృంగ్మాం జిఘాంససి అతస్త్వాం గదయా మంద హనిష్యే వజ్రకల్పయా తర్హ్యారణ్యం ఉపైమ్యజ్ఞా మిత్రాణాం మిత్రవత్సలః బంధురూపమరిం హత్వా వ్యాధిం దేహచరం యథా ఏవం రూక్షైస్తుదన్ వాక్యైః కృష్ణం తోత్రైరివ ద్విపం గదయా తాడయన్ మూర్ధ్ని సింహవత్ వ్యనదచ్చసః గదయా విహతోప్యాజో
न चालयदूद्वहः कृष्णोऽपि तमहन् गुर्व्या कौमोदक्यास्तनान्तरे गदा निर्भिन्नहृदयः उद्वमन् रुधिरं मुखात् प्रसार्य केशबाह्वङ्घ्रीन् धरण्याम्यपतत् व्यसुः ततः सूक्ष्मतरं ज्योतिः कृष्णमाविशदद्भुतं पश्यतां सर्वभूतानां यथा चैद्यवधे नृपा विदूरथस्तु तद्भ्राता भ्रातृशोकपरिप्लुतः आगच्छत् असि चर्मभ्याम् उच्छ्वसन् तज्जिघांसया तस्य च अपततः कृष्णः चक्रेण क्षुरनेमिना शिरोजहार राजेन्द्र स किरीटं स कुण्डलम् एवं सौभं च शाल्वं च दन्तवक्त्रं सहानुजं हत्वा दुर्विषहान् अन्यैः ईडितः सुरमानवैः मुनिभिः सिद्धगन्धर्वैः विद्याधरमहोरगैः अप्सरोभिः पितृगणैः यक्षैः किन्नरचारणैः उपगीयमानविजयः कुसुमैः अभिवर्षितः पृतश्च वृष्णिप्रवरैः विवेशालङ्कृतां पुरीम् एवं योगेश्वरः कृष्णः भगवान् जगदीश्वरः ईयते पशुदृष्टीनां निर्जितो जयतीति सः श्रुत्वा युद्धोद्यमं रामः कुरूणां सह पाण्डवैः तीर्थाभिषेकं व्याजेन मध्यस्थः प्रययौ किल स्नात्वा प्रभासे सन्तर्प्य देवर्षिपितृमानवान् सरस्वतीं प्रतिस्रोतं ययौ ब्राह्मणसंवृतः पृथूदकं बिन्दुसरः त्रितकूपं सुदर्शनं विशालं ब्रह्मतीर्थं च चक्रं प्राचीं सरस्वतीं यमुनाम् अनुयान्येव गङ्गामनु च भारत जगामनैमिषं यत्र ऋषयः सत्रमासते तमागतमभिप्रेत्य मुनयः दीर्घसत्रिणः अभिनन्द्य यथा न्यायं प्रणम्य उत्थाय चार्चयन् सोर्चितः सपरिवारः कृतासनपरिग्रहः रोमहर्षणमासीनं महर्षेः शिष्यमैक्षता अप्रत्युत्थायिनं सूतम् अकृतप्रह्वणाञ्जलिम् अध्यासीनं च तान् विप्रान् चुकोप उद्वीक्ष्य माधवः कस्मादसौ इमान् विप्रान् अध्यास्ते प्रतिलोमजः धर्मपालान् तथैवास्मान् वधमर्हति दुर्मतिः ऋषेः भगवतो भूत्वा शिष्योधीत्य बहूनि च सेतिहासपुराणानि धर्मशास्त्राणि सर्वशः अदान्तस्य अविनीतस्य वृथा पण्डितमानिनः न गुणाय भवन्ति स्म नटस्येवाजितात्मनः एतदर्थो हि लोकेऽस्मिन् अवतारो मया कृतः वध्या मे धर्मध्वजिनः ते हि पातकिनो अधिकाः
एतावदुक्त्वा भगवान् निवृत्तो असद्वदादपि भावित्वात् तं कुशाग्रेण करस्थेन अहनत् प्रभुः। हाहेति वादिनः सर्वे मुनयः खिन्नमानसाः ऊचुः सङ्कर्षणं देवम् अधर्मस्ते कृतः प्रभो। अस्य ब्रह्मासनं दत्तम् अस्माभिर्यदुनन्दना आयुश्च आत्माक्लमं यावत् यावत् सत्रं समाप्यते। अजानतैवाचरितः त्वया ब्रह्मवधो यथा योगेश्वरस्य भवतः नाम्नायोऽपि नियामकः। यद्येतत् ब्रह्महत्यायाः पावनं लोकपावना चरिष्यति भवान् लोक संग्रहो अनन्यचोदितः। श्रीभगवानुवाच करिष्ये वधनिर्वेशं लोकानुग्रहकाम्यया नियमः प्रथमे कल्पे यावान् स तु विधीयताम्। दीर्घमायुर्बतैतस्य सत्त्वमिन्द्रियमेव च आशासितं यत्तत् ब्रूत साधये योगमायया। ऋषयौचुः अस्त्रस्य तव वीर्यस्य मृत्योः अस्माकमेव च यथा भवेत् वचः सत्यं तथा राम विधीयताम्। भगवानुवाच आत्मा वै पुत्र उत्पन्नः इति वेदानुशासनं तस्मादस्य भवेत् वक्ता आयुरिन्द्रियसत्त्ववान्। किं वः कामो मुनिश्रेष्ठाः ब्रूताहं करवाण्यथा अजानतस्तु अपचितिं यथा मे चिन्त्यतां बुधाः। ऋषयौचुः इल्वलस्य सुतो घोरः बल्वलो नाम दानवः स दूषयति नः सत्रम् एत्यपर्वणि पर्वणि। तं पापं जहिदाशार्ह तन्न शुश्रूषणं परं पूयशोनितबिन्मूत्र सुरमांसाभिवर्षिणम्। ततश्च भारतं वर्षं परीत्य सुसमाहितः चरित्वा 12 मासान् तीर्थस्नायी विशुध्यसे। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां 10स्कन्धे उत्तरार्धे बलदेवचरिते बल्बलवधोपक्रमो नाम 870तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।